హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి మేము టెర్రస్ పైన ఎలా క్లీన్ చేస్తాము, ఏమేమి విత్తనాలు పెడతాము అనేది చూపిస్తామండి. చూడండి ఇప్పుడైతే ఎలా ఉందో చూడండి. ప్లేస్ పరిస్థితి వచ్చి ఇలా ఉంది చూడండి. ఇక్కడ అంతా అంటే ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి పెట్టినప్పుడు క్లీన్ చేసాం, మళ్ళీ అంతా డస్ట్ ఇలా అయిపోయింది. సో ఇదైతే ఇటు సైడ్ ఇంకా చాలా డస్ట్ ఉండే, అంతా క్లీన్ చేసాము. ఈ కుండీలన్నీ ఇట్లా వరుసగా ఇక్కడ ఉండే అన్నట్టు అన్నీ తీసి విడివిడిగా తీసి ఇలా అయితే సపరేట్ చేసాము కుండీలన్నీ. వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు అని అలా అన్నట్టు. ఇక్కడ మొత్తం మట్టి ఉంటే మొత్తం క్లీన్ చేసి ఈ రెండు కుండీలలో పోసాంగా. ఇంత మట్టి వెళ్ళిందండి ఇక్కడ వచ్చేసి ప్రస్తుతానికైతే అది కూడా యూజ్ చేయొచ్చని రెండు కుండీలలో అలా పెట్టాము. ఇక్కడ వచ్చేసి పాత కుండీలు ఇవి. ఇప్పుడు ఇటు సైడ్ అంతా క్లీన్ చేసి ఇవైతే ఇటు సెట్ చేసి వేరే గింజలు పెట్టాలనుకుంటున్నాము. అది కూడా ఎలానో చూపిస్తాము. మన మందారం మొక్క బాగా వచ్చింది చూడండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా మా వారైతే కొన్ని సెట్ చేస్తున్నారు. నేను వచ్చేసి ఇంకా ఇది మొత్తం అయితే క్లీన్ చేశాక ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా క్లీన్ చేస్తాను, ప్రతి ఒక్కటి మూలలు మొత్తం కూడా క్లీన్ చేస్తాను. హాయ్ చూడండి, ఇది క్లీన్ చేశాక చూపిస్తాను మళ్ళీ. ఓకే హాయ్ ఫ్రెండ్స్, మేము వచ్చేసి ఇక్కడ అంతా క్లీన్ చేసాం. ఆ కుండీలన్నీ ఇక్కడ పెట్టాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోస్కి ఎక్కువ మంది లాంగ్ వీడియోస్కి లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్. గంట మమ్మీ గంట అంటే ఏంది? చూడండి ఫ్రెండ్స్, మాతో పాటు మా పిల్లలు కూడా ఫుల్ పని చేస్తున్నారు. మేము దగ్గరికి ఊకి పెట్టిన డస్ట్ అంతా కూడా ఇలా డబ్బాలో వేసుకొని తీసుకెళ్ళి ఇలా కుండీలో ఫిల్ చేస్తున్నాడు. తర్వాత దాన్ని కొంచెం కొంచెం వేరే వాటిలో వేయడానికి యూజ్ చేస్తాం. చూడండి బట్టలు ఆగమైనాయి, కాకపోతే వీళ్ళైతే ఫుల్ పని చేస్తున్నారు. మాన్విక కూడా చూడండి, తనకు చేతనైనంత ఆమెది కూడా తీసుకొచ్చి ఆమె వేరే కుండీలో పోస్తుంది చూడండి. వాళ్ళ అన్న కుండీలో పోయట్లేదు, వాళ్ళకి చేతనైనంత పని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ కుప్ప చేసి పెట్టిన నేను, మాన్విక అందులోకి ఎత్తుకొని వస్తుంది. మాకు ఎత్తే పని లేదన్నట్టు ఊకితే మా పిల్లలు ఇద్దరు ఇలా హెల్ప్ చేస్తున్నారు. చాలా పని చేస్తారండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇలా నీట్గా క్లీన్ చేసేసాము. చూడండి ఎంత బాగా అయింది కదా, చాలా నీట్గా అంటే నీట్గా అయిపోయింది. చూడండి ఇంత బాగా క్లీన్ చేసాము. ఇంక ఇప్పటి నుంచి ఇలానే మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నాం అన్నట్టు. సో ఇంక ఇక్కడ వచ్చేసి కొన్ని కుండీలు అయితే తీసి పక్కన పెట్టామని చెప్పాం కదా. ఇప్పుడు వీటిల్లో అవి వేస్టేజ్ కుండీలు అండి. ఇక్కడ వచ్చేసి ఇవైతే ఇంకా మట్టి నింపేసి ఫిల్ చేసి ఇలా మట్టి ఫిల్ చేసుకొని ఇంకా వీటిలలో ఏమన్నా చెట్లు పెడదాం అనుకుంటున్నాం, వెజిటేబుల్స్ అలా. అవి కూడా చూపిస్తాము ఏమేమి పెడతాం అనేది. ఇప్పుడైతే ఇలా ఇందులో మట్టి అయితే ఫిల్ చేస్తున్నాము. ఇంకా అందరం కష్టపడుతున్నామండి గార్డెన్ కోసము. ఫ్యామిలీ వచ్చి పని చేస్తాం అన్నట్టు. ఈరోజైతే మార్నింగ్ కూడా వచ్చాము, కొంచెం వర్క్ ఎక్కువ ఉందని చెప్పి. ఇంక కుండీలు ఫిల్ చేసి వీటిలో కూరగాయల గింజలు పెడితే ఇంకా తర్వాత అంత ఎక్కువ పని ఉండదు. హాయ్, ఏం చేస్తున్నావు? మట్టి ఆడుకుంటున్నావా? ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇంకా గింజలు పెట్టినప్పుడు కూడా చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి కుండీలను అయితే మట్టి ఫిల్ చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేనైతే మమ్మీ ప్రతి బ్లాగ్లో అయితే నేనైతే ఉంటాను. ఓకే, ఇప్పటి నుంచి అయితే నేనైతే మమ్మీ క్యారెట్లో దిగిపోయాను. ఈ కుండీలన్నీ ఇలా ఫిల్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిలలో ఏమేమి పెడతాము అనేది కూడా మీతో షేర్ చేస్తాము. అవును ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయినా, ఇంకా నేనేం యూట్యూబ్ ఛానల్ పెట్టాను, మమ్మీ ఛానల్లోనే వస్తాను. ప్రతి ఛానల్లో కనపడతాను ఫ్రెండ్స్ మీకు. ఇదేంటి మమ్మీ? లెమన్ చెట్టు, వేప చెట్టు. అది ఈ వేప చెట్టు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్, ముళ్ళులు ఉంటాయి వీటికి. ఇలా ఇప్పుడు వీటిలలో వాటర్ వేసుకొని ఇంకా చెట్లు పెట్టాలి. చూడండి ఇదంతా నీట్గా అయిపోయింది. ఇంకా ఇప్పుడు చాలా బాగుంది, ఎంత షార్ప్ ఉన్నదో ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఈ కుండీలో అయితే కనకాంబర గింజలు వేయబోతున్నాను. ఇలా మనం కనకాంబర అవి ఉంటాయి కదా విత్తనాలు, వాటిని ఇలా నలుచుకుంటే మనకి లోపల నుంచి ఇలా గింజలు అనేవి వస్తాయి. కొంతమంది వాటర్లో వేసి కూడా వేస్తారు. సో నేనైతే ఇలా వేసాను. ఇట్లా కొంచెం పైననే వేయాలి. సో ఇందులో అయితే
కనకాంబర గింజలు అనేవి వేసాను. ఇంకా మీకు చెట్లు వచ్చాక చూపిస్తాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి సీతజడ గింజలు, సీతజడ పూలు చెట్లు ఉంటాయి కదా, ఆ గింజలు ఇవి వచ్చేసి ఇవైతే వేస్తున్నాను. ఇలా డైరెక్ట్గా వేసేసుకోవడమే. ఇంకా వేసాక పైనుంచి కొంచెం మట్టి ఇలా అనాలి, కొంచెమే అనాలి, ఎక్కువ లోపలికి పడిపోతే మనకు మొలకలు అనేవి రావు. సో ఇవి వచ్చేసి ఇలా రాళ్ళు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి, రాళ్ళు ఉండనియద్దు. సో ఇలా కొంచెం జస్ట్ అనుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇవి వచ్చేసి మనకు గడ్డి చామంతి అంటాం కదండి మనము, అవి కలర్వి పువ్వులు, అవి వచ్చేసి ఇక్కడ ఇందులో అయితే వేస్తున్నాను. ఇలా విడివిడిగా వేసుకొని జస్ట్ ఇలా కొంచెం పైనుంచి మట్టి ఇలా అనుకోవాలి అంతే, ఎక్కువ లోపలికి వేయకూడదు. ఇలా జస్ట్ అనుకుంటే సరిపోతుంది. ఇలా ఇంకా గింజలు అనేవి మనకు బయటకు కనబడకుండా ఇలా జస్ట్ మాన్విక వాటర్ ఎక్కువ పోసింది, ఇలా అయిపోయింది. జస్ట్ ఇలా అనుకుంటే ఇంకా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అయితే కనకాంబరాలు, ఇందులో వచ్చేసి సీతాజడ, ఇందులో వచ్చేసి గడ్డి చామంతి అంటారు కలర్వి, అవి వేసాను. ఇంకా నెక్స్ట్ ఇంకొక రకం పువ్వులు, అలాగే ఇప్పుడు ఇంకొక రకం పువ్వులు, ఇవి వచ్చేసి పట్నం బంతి పువ్వులు అంటాం కదా ఫ్రెండ్స్, ఇవి కూడా ఇందులో వేసేసేద్దాము. ఇంకా మీకైతే చెట్లు వచ్చినాక కూడా ఫ్లవర్స్ షేర్ చేస్తాను. సో ఇలా జస్ట్ కొంచెం పైనుంచి ఇలా మట్టి అనుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ఒక రకమైన ఫ్లవర్స్ ఫ్రెండ్స్, చూడండి కనిపిస్తున్నాయి ఇప్పుడు, చూడండి ఇవి కూడా ఒక రకమైన ఫ్లవర్స్. ఇవేంటో నాకు కూడా సరిగ్గా పేరు తెలియదు. సో వచ్చాక మీకైతే చూపిస్తాను. ఇలా ఉంటాయి సీడ్స్ అనేవి. అదే మమ్మీ ఇలా గింజలు వేసేసుకొని ఇలా పైనుంచి ఇలా అనుకోవాలి. జస్ట్ కొంచెమే, ఎక్కువ అయ్యొద్దు. మా పాప నీళ్ళు పోస్తుంది చూడండి, మేము చెప్తే వినకుండా వాటర్ పోసేస్తుంది. ఇంకెక్కువ వేయద్దు వాటరు. ఇవి